కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి జాతకులు, జూన్ మాసంలో 2వ తేదీన ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఏదో ఇస్తుంది. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పనులన్నీ పక్కన పెట్టి ఒక్కసారి వీడియో చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. వీరు వ్యక్తిగతంగా మంచివారు. వీరి వ్యక్తిత్వం మంచిదండి. ఈ రాశి వారు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. మంచి అలంకార ప్రియులు. ఎక్కువ సమయం అందంగా ఆకర్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే గనక అద్దం ముందర గంటలు గంటలు తరబడి సమయాన్ని మీరు ఉపయోగించుకుంటూ ఉంటారు. మీకోసం సమయం కేటాయించుకునేది అక్కడ మాత్రమే అని చెప్పాలి. వీరికి అందం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అందుకనే చూడ్డానికి అట్రాక్టింగ్ గా కనిపిస్తుంటారు. మంచి మంచి పర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటారు. ఈ రాశి వారి దగ్గర ఒక సుగంధం అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమిటంటే ఎప్పుడూ కూడా ఇలా అందరిలో గుర్తింపుని కోరుకుంటూ ఉంటారు. చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. అవతల వాళ్లకు కూడా అర్థం కాకుండా ఉంటాయి. కానీ గౌరవం ఇచ్చే విధంగా ఉంటాయి. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా ఉంటారు. మంచి రూపం కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, పెద్ద పెద్ద నేత్రాలతో, మంచి హెయిర్ స్టైల్తో అట్రాక్టివ్ గా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా వీరికి ఏ ఇబ్బంది ఉండదు. ఎదుటి వారి వల్ల ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కడా కూడా ఇబ్బంది పడుతున్నట్లు, భయపడుతున్నట్లు వీరిని చూస్తే అనిపించదు. ముఖ్యంగా పురుషుల్లో ఈ రాశి జాతకులు చాలా చాలా చక్కగా ఉంటారు. తెలివితేటలు ఉంటాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎరుక. వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే వీరికి అట్రాక్ట్ అవ్వాల్సిందే. వీరి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలుసుకుందాము. ఈ రాశి పురుషులు ఏమిటంటే, ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది ఈ రోజున. ఎందుకంటే వీరు చాలా తెలివిగా, అందంగా ఉంటారు అన్నమాట. వీరి మాట తీరు కానివ్వండి, పని కానివ్వండి, డేర్ అండ్ డాషింగ్ గా ఉండడం కానివ్వండి, చాలా వరకు అందరినీ కూడా వీరి వైపు తిప్పుకుంటుంది. ఎవ్వరికీ దడవరు. ఎక్కడైనా సరే వీరు మంచికే పెద్దపీట వేస్తారు. సమయానుసారం మాట్లాడతారు. సమయానుకూలంగా పనులు చేస్తారు. ప్రతిదీ కూడా ఏమిటంటే ఆ స్త్రీకి నచ్చుతుంది. ఆ స్త్రీ వీళ్లను గమనిస్తూనే ఉంటుంది. రహస్యంగా ఎప్పటినుంచో ఇష్టపడుతుంది. ఆ స్త్రీ మీ మీద బాగా ఇష్టాన్ని, ప్రేమను పెంచుకుంది. అభిమానం పెంచుకుంది. మీ యొక్క ప్రతి కదలిక గమనిస్తుంది. మీ గురించి అన్ని వివరాలు, అన్ని విషయాలు మీకు తెలిసినటువంటి శత్రువులు కావచ్చు, బంధువుల్లో కావచ్చు, కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంది. ఎప్పటినుంచో మీతో మాట్లాడాలి లేదా ఫోన్ చేయాలి అని చెప్పి తపన పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగా ఎప్పటినుంచో మీ ప్రతి కదలికను గమనించుకుంటూ, మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీ ఎరుక చేసుకుంటూ నచ్చుతుంది వారికి. అందుకే ఇలా చేస్తుంది. మీ దగ్గర మగవారు అంటే ఇలా ఉండాలి అనే లక్షణాలు ఉన్నాయని ఆ స్త్రీ ఇష్టపడుతుంది. ప్రతి పని, చిన్న పని అయినా చాలా గొప్పగా వారికి కనిపిస్తుంది. మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి, డబ్బు సంపాదించే తెలివితేటలు కానివ్వండి, ఎవరితో అయినా సరే ఎంత తెలివిగా మాట్లాడాలి, వ్యవహరించాలి, ఇలా ప్రతిదీ మీకు ఎరుక. వారికి ఎరుక మీ గురించి. మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తను చాలా వరకు పెద్దపీట వేస్తుంది. మీలో ఉన్న ధైర్యాన్ని చూసి, ప్రతి కదలిక చూసి తను చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని ఇష్టపడుతుంది. మీ జాతకం ప్రకారం ఇలా ఇష్టపడుతుందని చెప్పి మీ జాతకంలోనే ఉంది. ఎందుకంటే
ఈ రాశివారు ఏమిటంటే అందరి ఆలోచన విధానం ఒకలా ఉండదు. వీరి యొక్క ఆలోచన విధానం జనానికి భిన్నంగా ఉంటుంది. జనానికి దగ్గరలోనే ఉన్నట్లు ఉంటారు. కాని ఎప్పుడూ ఎవ్వరికీ అంతు చిక్కరు. అనుకూలంగా మాట్లాడుతూనే ఉంటారు. న్యాయానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరి మాట ఏకీభవించరు. సొంత నిర్ణయాలు ఎక్కువ ఉంటాయి. సొంత ఆలోచనే ఎక్కువ. వీళ్ల స్టైల్ అంటూ వీళ్లకు ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటారు. వీళ్లు వేసుకునే పద్ధతి అంటే వేసుకునే డ్రెస్ కూడాను అలాగే ఉంటుంది. చాలా వరకు ఎక్కువ మంది ఈ రాశివారు మంచిగా కనిపించడానికి మంచి స్టైల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏమిటంటే ఆ స్త్రీ ఆటోమేటిక్ గా వీరిని ఇష్టపడడం జరుగుతుంది. ఆ స్త్రీ అది ప్రేమ అని చెప్పలేమండి. మిమ్మల్ని ప్రేమిస్తుంది అనలేము. మీరు ఉండే విధానం చూసి మిమ్మల్ని గౌరవించడం, అభిమానించడం, మీ యొక్క కళ వారికి తెలుసు కావున మీ యొక్క టాలెంట్ ని పైకి తీసుకురావాలి, ప్రోత్సహించాలి అని చెప్పి అనుకోవడం కూడా జరగొచ్చు. ఏదైనా ప్రేమించే స్త్రీ కావచ్చు, గౌరవించే స్త్రీ కావచ్చు, మీకు మేలు చేసే స్త్రీ మీ మీద పూర్తిగా అభిమానాన్ని పెంచుకుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకే తెలియదు. రీజన్ ఏమిటో కూడా పూర్తిగా తెలియదు. కొంతమందికి బాగా నచ్చుతాం. అలాగే మీరు ఏమిటంటే ఆ స్త్రీకి నచ్చారు. చేసే పని కూడా అంత గొప్పగా లేని పని కూడా వారికి గొప్పగా కనిపిస్తుంది. వారి కళ్లతో చూస్తే అర్థమవుతుంది. ఒక వ్యక్తిని ప్రేమించడానికి కారణాలు ఉండవు. ద్వేషించడానికి కారణాలు పెద్దగా ఉండవు. ప్రేమించాము అని చెప్తారు. ఇలా ప్రతిదీ కూడా ఏమిటంటే డేర్ గానే ఉంటారు అని చెప్పేసి వాళ్ల విధానంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి తెలివితేటలతో చక్కగా ఉంటారు. ప్రతిదీ కూడా ఏదైనా సరే తెలివిగా చేస్తారు అని చెప్పొచ్చు. కారణాలు ఉండొచ్చు. ఆ వ్యక్తి నచ్చలేదు అని అంటే వేస్ట్ అని అలా కారణాలు ఉంటాయి కదండి. అట్లా ఏమిటంటే ఆ స్త్రీకి మీరు చేసే పని నచ్చుతుంది. మిమ్మల్ని అభిమానించి జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావాలని వారు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నారు. మనం తప్పుడు కోణంలో చూడాల్సిన అవసరం లేదు. మంచి దృష్టితో ఆలోచించొచ్చు. ఆడ మగ అనగానే మనం అక్కడ అభిమానిస్తున్నారు అనగానే వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది మంచిగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఆ స్త్రీల వలన మాత్రం మీకు ఎటువంటి నష్టం జరగదు. వారు ఎవరో మీకు తెలుస్తుంది. ఈ రోజునే తెలుస్తుంది. మీరు పనిచేసే చోట కావచ్చు, పనిచేసే చోట ఎవరైనా మిమ్మల్ని గమనిస్తూ ఉండడం కావచ్చు, మీకు సపోర్ట్ చేయడం కావచ్చు. ఈ రోజున ఏదైనా చర్చలో వారు మీతో ఏకీభవించడం, మీ యొక్క సద్గుణాల గురించి అందరికీ చెప్పాలనుకోవడం, తద్వారా ఆ స్త్రీని గుర్తుపట్టొచ్చు. మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు. ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. ఎలా గుర్తుపట్టాలి అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది. ఫోన్లో మాట్లాడడం, పదే పదే ఫోన్ చేయడం, మీ గురించే ధ్యాస ఉన్నట్లు అనిపించడం, కొన్ని పనులు అర్థమవుతాయి ఈ రోజున. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఆ విషయాన్ని ఆ స్త్రీ మీతో టైం స్పెండ్ చేయాలని, ఫోన్ చేయాలని ఏదో ఒక రూపంలో అక్కడ కారణం లేకపోయినా మిమ్మల్ని పలకరిస్తూ ఉండడం. ఈ రోజున కొన్ని సంకేతాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం చేసుకోవచ్చు. అటువంటి స్త్రీతో మాట్లాడండి. మంచి మనసు ఉన్న స్త్రీ మీ జీవితంలో ఉండడం ఖచ్చితంగా మీకు మేలుదాయకం. ఒక స్త్రీ ఏం చేయగలదు అని ఆలోచించొద్దు. ఏదైనా చేయగలదు. నమ్మింది, ఇష్టపడింది అంటే మీ జీవితం బాగుండడం కోసం వారి జీవితం కూడా ధారపోయగలదు. ఒక బిడ్డకి జన్మనిచ్చే స్త్రీ, అంత కష్టాన్ని ఎదుర్కోగల స్త్రీ మీ కష్టాలు తొలగించలేదా? ఒకసారి ఆలోచించండి. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడాను ఆడవారి మాటలు పెడచెవిన పెట్టొద్దు. మీ తల్లి అయినా, జీవిత భాగస్వామి అయినా, ఆఖరికి కూతురు అయినా సరే వారి యొక్క ఆలోచన, సలహాలు పరిగణలోకి తీసుకొని ఒక్కసారి ఇలా తీసుకొని చూడండి. మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఒక స్త్రీ రాజ్యాలు పోగొట్టగలదు. కాని ఒక స్త్రీ రాజ్యాన్ని గెలిపించగలదు. మొత్తం జీవితాన్ని మీది మార్చగలదు. మీ దుఃఖాన్ని దూరం చేయగలదు. వారు అభిమానించే వారి రూపంలో కూడా ఉండొచ్చు. కానీ మేలు కోరుకునే వారిని మన జీవితం నుండి బయటికి పంపించామనుకోండి, ఆ యొక్క కష్టం జీవితాంతము కూడా అనుభవించాల్సి వస్తుంది. కావున జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ గురించి తెలుసుకున్నారు కావున ఆ స్త్రీతో దగ్గరగా ఉండడం, వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోవడం లాంటివి చేస్తే
మీ జీవితం చాలా మారుతుంది. ఎవరు నిజంగా అభిమానిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఏది నిజము, ఏది అబద్ధము, ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనేటటువంటి విషయాలు మనం కాస్తంతసేపు కూర్చొని ఆలోచిస్తే చాలండి, మన మనసుకి అర్థమైపోతుంది. ఆ ఆలోచన శక్తి కూడా మీకు లేకపోవడానికి కారణం మీకు ఉన్న కష్టాలు. ఈ కష్టాలు, సమస్యలు తీర్చడానికి ఆ స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. ఈ రోజున వారితో మాట్లాడే మాటలు మీకు చాలా వినసొంపుగా ఉంటాయి. మీ జీవితం మీద మీకు ఒక దృష్టి అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరి వల్ల అన్నా మీ జీవితంలో కష్టం కలుగుతుందని మీ మనసు చెప్పినా, ఎవరైనా మీకు శత్రువులని అనిపించినా, లేదా ఆ స్త్రీ ఎవరి విషయంలో అయినా మీకు కనువిప్పు కలిగించినా, వారిని గమనించి దూరం పెట్టడం ఉత్తమం. జీవితంలో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అలాగే శత్రువులు కూడా ఉంటారు, మిత్రులు ఉంటారు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ మన ఏ విషయం వారికి తెలియచేయకపోవడమే చాలా ఉత్తమం. అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజున ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే వ్యాపారంలో కలిగే నష్టాలు ఆపొచ్చు. ఉద్యోగంలో మీ యొక్క పై స్థాయికి చేరుకోకుండా అడ్డుపడే వారిని ఆపవచ్చు. మీ యొక్క టాలెంట్ ని గుర్తించే విధంగా చేసుకోవచ్చు. కానీ ఈ రోజున మాత్రం మీకు అన్ని రకాల ఒక అవకాశాలొస్తాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని అవకాశాల వైపు దృష్టి కేంద్రీకరిస్తే మీరు సాధించలేనిది ఏమీ ఉండదు. ఈ రోజున ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. మీ జీవితం బాగుంటుంది. అలాగే ఈ రోజు మరి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధన లబ్ధి కూడా చేకూరబోతోంది. ధనం విషయంలో మీరు ఏమరపాటుగా ఉండకూడదు. ధనాన్ని రావడం మాత్రమే కాదు, స్థిరాస్తుల రూపంలోకి మార్చుకోవడం కూడాను. అది కూడా కీలకమైన భాగమే. అయితే ఏదైనా గొడవలు జరిగి, ఏదైనా ఇబ్బంది పడి ఎవరైనా మీ జీవితంలోకి మళ్లీ తిరిగి రావాలని చూస్తే వారి గురించి దూరం పెట్టి బాధపడకండి. దూరంగా పెట్టేయండి. మీ జీవితాన్ని బాగుపరచుకోండి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా గతం తాలూకా గాయం అనేది వారికి మనసులో ఎప్పుడూ ఉంటుంది. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా మిమ్మల్ని ఇబ్బంది పెడదామా అని చెప్పి ఎదురు చూస్తుంటారు. అలా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దూరం పెట్టేసేయండి. లేదంటే నష్టపోతారు. కాబట్టి ఎవరు ఏంటి అనేది గ్రహించగలిగిన శక్తి ఈ రోజు మీకు ఆ స్త్రీ ద్వారా వస్తుంది. కుటుంబ సభ్యులతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సలహాలు తప్పనిసరి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అయితే ఈ రోజున చిన్న చిన్న స్పర్ధలు వచ్చినా ఒకరికొకరు సర్దుకోండి. ఎవరు ఎంతమంది ఉన్నా భార్యకు భర్త, భర్తకు భార్య శాశ్వతమని గుర్తుంచుకోండి. ఈ రోజు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వాదనలు తొలగిపోతాయి. ఈ రోజు ఎవరి మాటలు వినవద్దు. బంధాలు కాపాడుకోండి. రాజీ పడ్డం తప్పేమీ కాదు. వీరికి ఈ రోజున పుష్కలంగా అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకాస్త శ్రద్ధ పెడితే జీవితంలో మంచిగా ఎదుగుతారు. అలాగే ఇష్టమైన వ్యక్తులతో, అభిమానించే వ్యక్తులతో ఈ రోజున సమయం గడిపి సంతోషపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీకు ఇంకా బాగా కలిసి రావాలి అని అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఆర్థికంగా ఇంకా కలిసొస్తుంది. అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిది. కనకదార స్తోత్రం చదవడం వల్ల కూడా ఇంకా మేలు జరుగుతుంది. మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ దృష్టి నుండి బయటపడాలి అంటే స్నానం చేసే నీటిలో కాస్త గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు, ఆవాలు వేసుకుని స్నానం చేయడం వల్ల దిష్టి యొక్క ప్రభావం పూర్తిగా తొలగే అవకాశం ఉంటుంది. ఇంటి ముందు కూడా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టుకుంటూ ఉండండి. ఇంటి ముఖ ద్వారానికి నిమ్మకాయలు కట్టుకోవడం చాలా మంచిది. మీరు కూడా కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి. కాస్తంత ధ్యానము, చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. కోపము, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. సంపాదన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అవసరమైతే తప్ప మితిమించి చేయొద్దు. ఎవ్వరిని ఎక్కువగా నమ్మొద్దు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు ఈ రోజున తగ్గుముఖం పడతాయి. అప్పుల సమస్యలు కూడా తగ్గుతాయి. నూతన గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఉంది. ఏదైనా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజున వీరికి చాలా వరకు కలిసొస్తుంది. వచ్చిన అవకాశం చిన్నదైనా ఉపయోగించుకోండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.